భక్తులకు విజ్ఞప్తి. పండితులు, భక్తి ప్రచారకులు, అనేక ప్రార్థనాగాన సంఘ వ్యవస్థాపకులు అయిన విద్వాన్ గర్ర సత్యనారాయణ గుప్తా గారిచే సంకలనము చేయబడిన ప్రార్థనా తరంగిణి గ్రంథంలో గల భగవత్ ప్రార్థనలన్నీయు బ్రహ్మర్షులు, మహర్షులు, మహాభక్తులు మనకు ప్రసాదించియున్న అమృత ప్రసాదములు. పరమ పవిత్రమైన ప్రార్థనా తరంగములను శ్రవణము చేయండి. భక్తిరసగంగను పానం చేయండి. ఆత్మానందానుభూతిని పొందండి. పరమాత్మ మీకు, మీ కుటుంబ సభ్యులకు భక్తి జ్ఞాన వైరాగ్యములను, ఈప్సితార్థములను ప్రసాదించవలనని భగవంతుని ప్రార్థించుచున్నాము. భక్తజన సేవలో విన్నవించు ప్రార్థనాగాన ప్రచార సంఘం, విజయవాడ. తరంగం నెంబరు 163, జయదేవ మహాకవి అష్టపది. పంచరధర సుధా మధుర ధ్వని ముఖరిత మోహన వంశం చలిత దృగంచల చంచల మౌళి కపోల విలోలవతంసం కపోల విలోలవతంసం స్వరతి మనోహరం చంద్రక చారు మయూర శిఖండక మండల వలయిత కేశం ప్రచుర పురందర ధనురనురంజిత మేదుర ముదిర సువేషం మేదుర ముదిర సువేషం కదంబనితం భవతి ముఖచుంబనలాభి విలోభం బంధు జీవ మధురాధర పల్లవ కలిత దరసిత శోభం కలిత దరసిత శోభం స్వరతి మనోహరం రాధే హరిహరిత విలాసం విపుల పులక భుజ పల్లవ లలిత పల్లవ యువతి సహస్రం కరచరణోరసి మణిగణ భూషణ కిరణ విభిన్నత మీసం కిరణ విభిన్నత మీసం స్వరతి మనో
చల్లదిందు వినిందక చందన బిందులలాటం పీన పయోధర పరిసర మర్దన నిర్దయ హృదయ కవాటం నిర్దయ హృదయ కవాటం మణిమయ మకర మనోహర కుండల మండిత గండముదారం పీతవసన మనుగత ముని మనుజ సురాసురవర పరివారం సురాసురవర పరివారం విశద కదంబతలే మిళితం కలికలుష భయం శమయంతం మామపి కిమపి తరంగ ధనంగ దుషా మనసారమయంతం దుషా మనసారమయంతం స్మరతి మనో పరిహాసం రాజే సుందర మోహన మధురి పూరూపం హరిచరణ స్మరణం ప్రతి సంప్రతి పుణ్యవతామనురూపం పుణ్యవతామనురూపం స్మరతి మనోపరిహాసం రాజే హరివిలాసం హరిమిగమిగిత విలాసం రాజే హరిమిగమిగిత విలాసం స్మరతి మనోపరిహాసం రాజే హరిమిహగీత విలాసం స్మరతి మనోపరిహాసం రాసే హరిమిహగీత విలాసం స్మరతి మనోపరిహాసం స్మరతి మనోపరిహాసం స్మరతి మనోపరిహాసం తరంగం నెంబరు 235 శ్రీ శంకర భగవత్పాదుల వారి భజగోవింద శ్లోకములు. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢ
మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతే దుఃఖంకరణే. హరి 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 శ్రీ గోవిందాయని స్మరణము చేయరా మూఢమతి. హరయగయమునకు అడ్డమే నీ వ్యాకరణము తెల్పరా మందమతి. వ్యాకరణము తెల్పరా మందమతి. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. భజ గోవిందం మూఢమతే. భజకి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణాం. యల్లభసే నిజ కర్మోపాతం విత్తం తేన వినోదయ చిత్తం. తొలి చేసినని పుణ్యవశంబున కలిగిన ధనమే చాలునురా. అలవిగాని ఆశలలో మునిగిన నలిగి చత్తువి దినమురా. నలిగి చత్తువి దినమురా. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. భజ గోవిందం మూఢమతే. స్తనభర నాభిదేశం దృష్ట్వా మాగా మోహావేశం. ఏతన్మాంసవసాని వికారం మనసి విచింతయ వారం వారం. మగువకు చెంబులు నాభిని తోచి మరి మరి మోహము చందకురా. తగదురచి అవి మాంసపు ముద్దలు తలచి అసహ్యము నుండుమురా. తలచి అసహ్యము నుండుమురా. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. భజ గోవిందం మూఢమతే. నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం. విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకగతం చ సమస్తం. తామరాకుపై నీటి వలెను నీ తనువతి చంచలమైనదిరా. పామర మమకారముల ముంగినది పాడు జగంబని తెలియుమురా. పాడు జగంబని తెలియుమురా. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. భజ గోవిందం మూఢమతే. యావద్విత్తోపార్జన శక్తః తావన్నిజ పరివారో రక్తః. పశ్చాజ్జీవతి జర్జర వేగే
వార్తాం కోపేన పృచ్యతి గేహే. ధనము గడించిన అంతవరకు నీ దాసులమని పడియుందురురా. ధనము బలంబును ఉడిగిన కొడుకే సన్నగవచ్చును చూడుమురా. సన్నగా వచ్చును చూడుమురా. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. భజ గోవిందం మూఢమతే. యావత్ పవనో నివసతి గేహే తావత్ పృచ్యతి కుశలం గేహే. గతవతి వాయో దేహపాయే భార్యా బింబ్యతి తస్మిన్ కాయే. ప్రాణవాయువున్నంత వరకు నిన్ను బంధువులరయుచునుందురురా. ప్రాణము పోయిన వెనుక భార్యయే పట్టి చూడ భయమందునురా. పట్టి చూడ భయమందునురా. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. భజ గోవిందం మూఢమతే. అర్థమనర్థం భావయ నిశ్చయం నాస్తి తతః సుఖలేశ సత్యం. పుత్రాదపి ధనభాజాం భీతిః సర్వత్రైషా విహితారీతిః. ధనము ధనంబని కలువరించెదవు ధనము నీకు బంధనమగురా. ధనము కొరకు నీ చావు కోరుదురు తనయులటంచని నమ్మురా. తనయులటంచని నమ్మురా. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. భజ గోవిందం మూఢమతే. బాలస్తావతు క్రీడాసక్తః తరుణస్తావతు తరుణీసక్తః. వృద్ధస్తావతు చింతాసక్తః పరమేయ బ్రహ్మణి కోపేన సక్తః. ఆటల పాటల బాల్యము గడుచును ఆపై యౌవనమగ్గునురా. చీటికి మాటికి చింత చేతువిక శ్రీహరినెప్పుడు కొల్తుమురా. శ్రీహరినెప్పుడు కొల్తుమురా. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే. భజ గోవిందం మూఢమతే. తే కాంతా కస్తే పుత్రః సంసారోయమతీవ విచిత్రః. కస్య త్వం వా కుత ఆయాతః తత్వం చింతయా తదిగ భ్రాతః. ఎవడు నీవు నీ సతీ
ఎక్కటి సుతులెవ్వరు ఎక్కడి సంబంధం విధిరా భువిపై నెయ్యడి నుండి వచ్చితివో భువిపై నెయ్యడ నుండి వచ్చితివో పూర్ణముగా యోచింపుమురా పూర్ణముగా యోచింపుమురా భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే భజ గోవిందం మూఢమతే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి సత్సంగంబున నిత్సంగంబును నిత్సంగంబున నిర్మోహంబును నిర్మోహంబున నిశ్చలతత్వము నిశ్చలతత్వము జీవన్ముక్తి నిశ్చలతత్వము జీవన్ముక్తి భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే భజ గోవిందం మూఢమతే వయసి గతే కహ కామ వికారక శుష్కే నీరే కహ కాసారక క్షీణే విత్తే కహ పరివారో జ్ఞాతే తత్వే సంసారక వయస్సు గతించిన కామమేదిరా నీరు పోయిన చెరువేమిటిరా ధనమే పోయిన హరిజనమేది ధనమే పోయిన హరిజనమేది తత్వము తెలిసిన సంస్కృతి ఏది తత్వము తెలిసిన సంస్కృతి ఏది భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే భజ గోవిందం మూఢమతే మాకురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాకాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ధనవంతుడనని బలవంతుడనని తద్దయు కర్వమునందపురా కనువ్రేతునని ఆయుగడుతును జ్ఞానము సాధన చేయుమురా జ్ఞానము సాధన చేయుమురా భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే భజ గోవిందం మూఢమతే దినయామిన్యో సాయం ప్రాతః శిశిరవసంతో పునరాయాతః కాలక్రీడతి గచ్చత్యాయుః తదపి న ముంచతి ఆశావాయుః పగలు రాత్రిని
ఆయుష్కాలము దగబడిపోవచున్నదిరా, దిగబడిపోవచున్నదిరా. తగని ఆశ నిన్ను విడువకున్నదిరా, దానికి నేమని ఏతురా, దానికి ఏమని ఏతురా. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే భజ గోవిందం మూఢమతే. ద్వాదశ మంజరికాభిరశేషః నదితో వైయాకరణశేషః ఉపదేశో భూద్విద్యానిపుణైః క్షేమశంకర భగవచ్చరణైః. కాశీ పండితునకు శంకరుడిటులా, కాశీ పండితునకు శంకరుడిటులా చేసిన ఉపదేశము వినుమా. వాసిగని 12 శ్లోకములు, వాసిగని 12 శ్లోకములు వదలక మదిలో నిదుకొనుమా, వదలక మదిలో నిదుకొనుమా. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే భజ గోవిందం మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే భజ గోవిందం మూఢమతే. భజ గోవిందం మూఢమతే భజ గోవిందం మూఢమతే భజ గోవిందం మూఢమతే భజ గోవిందం మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే భజ గోవిందం మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం మూఢమతే భజ గోవిందం మూఢమతే భజ గోవిందం మూఢమతే భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే భజ గోవిందం మూఢమతే మూఢమతే. ఆపదల నుండి కాపాడునది భగవన్నామము. ప్రతినిత్యము ప్రభాత సమయములో ప్రార్థనాగానమును 1 గంట కాలము చేయుట మహాభాగ్యము. బృందగానములో సామూహిక సంకీర్తనలు చాలా శ్రేష్టము. సాత్వికాహారమును మితముగా భుజించండి, వీలున్నంత వరకు ఒంటరిగా భుజించవద్దు. పంక్తి భోజనము శ్రేష్టము. కనీసము నీవు తిన్నంత ఆహార పదార్థమునైన ఇతరులకు పంచిపెట్టుచుండవలెను. ఓం తత్సత్.
తరంగం నెంబరు 165 శ్రీ నారాయణ తీర్థుల వారి తరంగం. కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం గత విషయ తృష్ణం జగత్ప్రభ విష్ణుం సురారిగణ జిష్ణుం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం నృత్యంతమిహమురత్యంతమపగణిత నృత్యాముకూలమఖిల సత్యం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం ధీరం భవజలదీపారం సకల వీరసారం సమస్తయోగితారం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం శృంగారరసభర సంగీత సాహిత్య గంగానగరి ఖేల సంగం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం రామేణ జగదభిరామేణ బలభద్ర రామేణ సహవాప్తకామేణ సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం రాధారుణాధర సుధాపం సచ్చిదానందరూపం జగత్రయభూతం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం దామోదరమఖిల కామాకరం ఘనశ్యామాకృతిమసురభీమం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం అర్ధం శిథిలీకృతానర్ధం శ్రీనారాయణ తీర్థం పరమ పురుషార్థం సదా బాలకృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ సఖీ సుందరం కృష్ణం కలయ సఖీ సుందరం బాలకృష్ణం కలయ
తరంగం నెంబరు 252 భక్త సింగరదాసు దొరగారి బోధ. మేలో యౌవనములో మీరు నీతి మాలి జ్ఞానం లేక మెలగుచున్నారు. నీలవన్నుని గానలేరు ఎల్ల కాలమీలాగైతే కడతేరలేరు. ఎల్ల కాల మీలాగైతే కడతేరలేరు. శ్రీ విష్ణుని మరకండి నిత్య సేవలు చేయుచు చెలుగుతుండండి. గోవిందాయను చూవకండి దేవదేవుని విడనాడే తెరువుగకండి. దేవదేవుని విడనాడే తెరువుగకండి. కమలనాభుని నామ జపము కాలయమ దూతలను గొట్టుటకు వజ్రాయుధము. విమల వైకుంఠ సాధనము కోటి శమలున్న మనసుకు సంతోషకరము. కోటి శమలున్న మనసుకు సంతోషకరము. హరినామ స్మరణ చేయండి పుణ్యనములారా ఇది మీరు మరచిపోకండి. హరినామ స్మరణ చేయండి. వాసుదేవుని దళచండి హరిదాసుల తోడ వారములాడకండి. చేసట చిందలోకండి పాపరాసులు దిగ చేసుకోకండి. పాపరాసులు దిగ చేసుకోకండి.
ధనముల దూచి పరుగులిడకండి హరి భక్తవరులయుండండి ఈధరను సింగరాజు దొరనండి ఈధరను సింగరదాసు దొరనను కొండి ఈ నామ ఇది మీరు మరచిపోకండి హరినామ స్మరణ చేయండి హరినామ స్మరణ చేయండి హరినామ స్మరణ చేయండి. తరంగం నెంబర్ 169 శ్రీ నారాయణ తీర్థుల వారి తరంగము. వారం వారం వందనమస్తుతే వారం వారం వందనమస్తుతే వారి జగల నయనా గోపాల వారి జగల నయనా గోపాల పూరయ మమకారం గోపాల పూరయ మమకారం. మన్యే త్వామిహ మాధవ దైవం మాయా స్వీకృత మానుషభం ధన్యైరాదృత తత్వస్వభావం దాతారం జగతామతి విభవం దాతారం జగతామతి విభవం పూరయ మమకారం గోపాల పూరయ మమకారం గోపాల పూరయ మమకారం. బృందావన చర బర్గావతంస బద్ధ కుంజవన బహుళ విలాస సాంద్రానంద సముద్దీనగాస సంగత కేయూర సముదిత దాస సంగత కేయూర సముదిత దాస పూరయ మమకారం గోపాల పూరయ మమకారం గోపాల పూరయ మమకారం. మత్స్యకూర్మాది దశ మహితావతార మదనుగ్రహాదవ మదన గోపాల వాత్సల్య పాలిత వరయోగి బృంద వరనారాయణ తీర్థవర్ధిత మోద వరనారాయణ తీర్థవర్ధిత మోద పూరయ మమకారం గోపాల పూరయ మమకారం గోపాల పూరయ మమకారం. వారం వారం వందనమస్తుతే
వారం వారం వందనమోస్తుతే వారిజతల నయనా గోపాల వారిజతల నయనా గోపాల ఊరయ మమ కామం గోపాల ఊరయ మమ కామం గోపాల ఊరయ మమ కామం. తరంగం నెంబరు 252 శ్రీమతి భక్త మీరాబాయి సంకీర్తన. రాము నాము సుఖదాయి రాము నాము సుఖదాయి రాము నాము సుఖదాయి श्रीराम नाम सुखदाई जपो रे मन राम नाम सुखदाई सब सुख शांति समाई सब सुख शांति समाई राम नाम सुखदाई श्री राम नाम सुखदाई जपो रे मन राम नाम सुखदाई राम नाम के सुमिरन तेनरो राम नाम के सुमिरन तेनरो भव सागर तब जाई भव सागर तब जाई राम नाम सुखदाई श्री राम नाम सुखदाई जपो रे मनु राम नाम सुखदाई राम नाम के कारण बन गई राम नाम के कारण बन गई पागल मीरा माई पागल मीरा बाई राम नाम सुखदाई श्री राम नाम सुखदाई जपो रे मनु राम नाम सुखदाई पति छोड़ा परिवार भी छोड़ा पति छोड़ा परिवार भी छोड़ा इतना महिमन गाई इतना महिमन गाई राम नाम सुखदाई श्री राम नाम सुखदाई जपो रे मनु राम नाम सुखदाई श्री राम नाम सुखदाई
जपो रे मन राम नाम सुखदाई जपो रे ప్రార్థనాగాన సంఘంలో ప్రతినిత్యము జరుగునట్టే భగవద్గీత గోష్ఠి కొంచెం వినండి. ఈ ఫలశ్రుతి భగవద్గీతలో వ్యాస భగవానులు చెప్పారు. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిః మతిర్మమ. కృష్ణార్జునులు ఉన్నారు అంటే ఎక్కడున్నారు? భగవద్గీతలో ఉన్నారు. గీతాపారాయణం చేశాము, కృష్ణార్జునులని పూజ చేశాం అన్నమాట. యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః. ధనుర్ధరుడైనటువంటి పార్థుడంటే ఆ కృష్ణార్జునులను ఒక్కసారి హృదయంలో దర్శనం చేసుకోమన్నారండి. భగవద్గీత గ్రంథం తెరిసే ముందు కళ్ళు మూసుకొని హృదయంలో చూడమన్నారు. ఏమిటి చూడాలన్నారు? గీతోపదేశం చేసేటువంటి పటాలు మీ ఇంట్లో ఉంటాయి కదా. కృష్ణ పరమాత్మ భగవద్గీత బోధ చేస్తున్నారు, అర్జునుడు వింటున్నాడు. భావం పెంచుకోవాలి, చాలదు. కృష్ణ పరమాత్మ బోధ చేస్తున్నాడు, అర్జునుడు వింటున్నాడు. కాదు, పరమాత్మ బోధ, జీవాత్మ శ్రవణం. పరమాత్మ బోధ చేస్తున్నాడు, జీవాత్మ వింటున్నాడు. తెల్లని రథం సత్వగుణం, తెల్లని గురములు నాలుగు వేదములవి. ఒకసారి కళ్ళు మూసుకొని ఆ కృష్ణార్జునులకు దర్శనం చేసి, హృదయంలో దర్శనం చేసి, యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. లోకములో ఉండేటువంటి సమస్త ఐశ్వర్యములు, సమస్త విజయములు ఇక్కడే ఉన్నాయండి. ఓం తత్సదితి శ్రీమన్మహాభారతే శతసాహస్రికాయాం సంహితాయాం వైయాసిక్యాం శ్రీమద్భీష్మ పర్వణి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే మోక్ష సన్యాసయోగో నామ అష్టాదశోధ్యాయః. శుభం భూయాత్. భక్తి జ్ఞాన వైరాగ్య ప్రాప్తిరస్తు. ఓ ప్రార్థనాగాన సంఘ భక్తులు అధ్యయనం చేసుకోవడానికి, పఠించుకోవడానికి వీలుగా ఉండే రీతిగా ప్రార్థనాగాన సంఘ భక్తుల నిమిత్తమే అమృత తరంగిణి అనే పేరుతో ఒక 2 భాగాలుగా మేము గ్రంథాలు ప్రచురించాము.
ఆ గ్రంథాల్లో నుండి జ్ఞానకాండలు మహర్షుల యొక్క ప్రసాదం ఎందురు గాని అసలు ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఓ మంచి పేరు పెట్టారండి. సుభాషిత సుధానందలహరి యది లభ్యతే అలంహారైః కిమారైః విహారైరపి యోషితాం. సుభాషిత సుధా ఆనంద లహరి అట. జీవితంలో అమృత భోజనం అన్నారు. జ్ఞానవాక్యములను శ్రవణం చేయడం అంటే ఆ రుచి తెలుసుకుంటే ఇంకో రుచి పట్టదు అసలు అన్నారు. చెరకు రసంబు కన్నా నును చేడెల కన్నను తేనె కన్నా భాసుర సుధ కన్నా తీయనగు చూత ఫలంబుల కన్నా పాండు శర్కర రుచి కన్న ధాత్రి మధురం వైతోచు. ఆ జ్ఞానవాక్యములు అంత మధురమట. అంతకంటే ప్రీతి కలిగినది ఏమున్నది అని అసలు. అందుకోసమే ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము అంటే నిన్ను నీవు తెలుసుకోవడం. నాయనా నీవు ఆత్మవయ్యా, జీవుడు కాదు, జీవాత్మ. వేమన్న గారు ఒక చోటు చెప్పినారు, జీవభావములో ఉండండి మంచిదే. గుండె బలం కంటే కండబలం విలువైంది కాదు, కండబలం కంటే గుండె బలమే విలువైంది. గుండె బలం కంటే మనోబలం ఇంకా విలువైంది, మనోబలం కంటే బుద్ధిబలం విలువైంది, బుద్ధిబలం కంటే ఆత్మబలం విలువైంది. అనగా నీవు ఆత్మవు అని తెలుసుకోవాలి. ఆ ఆనందము అనుభవించి చూడండి. ఆత్మబలంతో ఉన్నటువంటి ఆ మహాత్ములకు అన్ని బలాలు ఉంటాయండి. ఒక చెట్టున్నది, ఆ చెట్టుకు ఒక కొమ్మ ఉన్నది, ఆ కొమ్మ పైన ఒక రెమ్మ ఉన్నది, ఆ రెమ్మ పైన ఒక చిలుక పిట్ట ఆనందంగా ఆ రెక్కలు ఆడించుకుంటూ ఉంది. ఏ బలంతో ఆ చిలుక పిట్ట ఉన్నది? ఎక్కడ? రెక్కల బలంతో ఉన్నది. ఒకవేళ కొమ్మ విరిగిందనుకోండి, రెమ్మ పడిపోయిందనుకోండి, ఆ చిలుకకు ఏమీ ప్రమాదం లేదు. అలాగే నీవు ఆత్మబలంలో ఉండగలగాలి. ఈ శరీరానికి ఏమైనా నీకు ఆనందాల్లో తరుగు లేదు. అందువల్ల జీవభావమెరిగి చెడిపోని వారలు బ్రహ్మభావముంది పరగుచుంద్రు.